హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. పై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పేవాడు సమాధానాలందరికీ షేర్ చేయండి. అయితే రోజు మన టాపిక్ వచ్చేసి మనం మద్రాసి సినిమా రివ్యూ అయ్యా. నిజానికి సినిమా అయితే చాలా బాగుంది అని చెప్పచ్చు. నాకు తెలిసినంత వరకు శివకార్తికేయన్ గారు ఇలాంటి సబ్జెక్టులు ఎంచుకుంటే అసలు ఎవరు తమిళనాడులోనే కాదు ఏ ఇండస్ట్రీలో కూడా ఆయన అయితే ఆపలేరు టైప్లో అనిపించింది. నాకైతే సినిమా చాలా లిటరల్లీ చెప్తున్నాను కదా, చాలా అద్భుతంగా అనిపించింది నాకు. అంటే అసలు శివకార్తికేయన్ గారు ఇలాంటి సినిమాలు చేయగలరా అన్న టైప్లో అనిపించింది. చాలా లిటరల్లీ చెప్తున్నా కదా, చాలా అద్భుతంగా అనిపించింది. అసలు అంటే ఇది మీరు అనుకోవచ్చు కొంచెం రిలీజింగ్ ఫీలింగ్ ఉంటుంది అట్లా ఇట్లా ఇది అని చెప్పేసి సినిమా మీద. అలా ఏముండదు. నాకు తెలిసినందుకు ఇలాంటి స్టోరీస్ మనం చూస్తే చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతాం భయ. అదే కాకుండా మనకు ఇలాంటి స్టోరీస్ ఎప్పుడో కనుమరుగైపోయాయని చెప్పొచ్చు, ఇప్పుడు ఇవి బయటకు వస్తున్నాయని చెప్పచ్చు. చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే మాత్రము. ఇంకోటి వచ్చేసి నాకు నచ్చని విషయాలు కూడా కొన్ని ఉన్నాయి భయ. యాజ్ డీజ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా దరిద్రంగా ఉంది అని చెప్పచ్చు. అసలు సినిమాకి సింకే ఉండదని చెప్పచ్చు. అసలు ఇంకోటి వచ్చేసి వాళ్ళు పాటలు తెలుగులోకి ఇచ్చేసారు, డబ్ చేశారు కదా, అది ఇంకా చాలా దారుణంగా ఉంటుందని చెప్పచ్చు. అంత ఏం లేదని చెప్పచ్చు. మామూలుగా అయితే మనకు ఇప్పుడు అమరావతి సినిమా చూసుకున్నా కూడా అక్కడి నుంచి తెలుగులో డబ్ చేసినా కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు. సాంగ్స్ అయితే చాలా అసలు వినడానికి వేరే లెవెల్ ఉంటుందని చెప్పచ్చు. కాకపోతే ఇక్కడ అలాంటిది ఏం లేదు కాబట్టి అసలు పాటలు ఉన్నాయా లేదా అన్న టైప్లో అనిపిస్తుంది. ఇంకా స్టోరీ విషయంలోకి వస్తే మాత్రమే, స్టోరీ చూస్తే మాత్రమే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. కానీ మిగతా ఓవరాల్గా అసలు సాంగ్స్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, అంతా ఏం లేదు అని చెప్పచ్చు. స్టోరీ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది అని చెప్పచ్చు. అలాగే మన శివకార్తికేయన్ గారి యాక్టింగ్ ఇంకా పిక్స్ ఉందని చెప్పచ్చు. చాలా సూపర్ ఉంది. అయితే ఈ సినిమాకి మాత్రం థియేటర్కి వెళ్ళే చూడండి, ఎందుకంటే మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. చాలా అద్భుతంగా ఉంది.